మా కోడ ఎందుకు వేరు మా కోడండి వేద్దరా ఎవరు పెడతారా పెడతారు దండం పెడతాను అదే దండం పెడతానే మళ్ళీ మీ కోడలు ఎంబడి పడనే దండం పెడతా కాలు మొక్తానే అదే 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 పుట్టకే అదే దండం పెడతా అదే అదే కాలు మొక్తా అదే అదే నేను ఈ ఊరు సర్పంచ్ నేను తిరుపతి నుంచి అనిపిస్తున్నా నేను మీకు ఎట్లా అనిపిస్తున్నా ఎందుకు అదే అదే దండం పెడతాను అదే అదే మా కోడ మరి పడుతుంది మా కోడ ఇట పడరా అనుకో ఇంకోసారి పడమే పడతాను పని అదే ఇప్పుడు గాండు చెప్పినప్పుడు విను గాండు చెప్పినప్పుడు విను గాండు ఎమ్మడి వరకును సరే నువ్వెందుకు ఎప్పుడు పడుతున్నావు సరే నువ్వెందుకు ఎప్పుడు పడుతున్నావు ఇంకోసారి పడనే పడాలే అదే అదే పడానా మనం అదే నువ్వు బాగా చెప్తే నలిచిన మనోరాలా ఇట్రాయే ఓ పిల్ల ఇగరా అయ్యో ఎంత కత్తలేదేమో సర్పంచ్ పిల్లమా రాలే ఇటు ఎన్నిసార్లు చెప్పండి సర్పంచ్ పిల్లమా అంటానా నేను సర్పంచ్ చేసుకుంటా అని చెప్పినా నీతో మీద కత్తి పెట్టినానుకో సత్తావు బిడ్డ అయ్యో చంపుతావా ఈ దారుణం ఎక్కడిది నానమ్మను చంపుతారే మరి నేను నీకు చెప్పిందా నేను చేసుకుంటా అని ఊకే రోజు బాగోతాం పెడతానా బిడ్డ నేను సర్పంచ్కి ఇచ్చి చేస్తాను అనుకుంటానే పీక కొత్త మళ్ళా అదేమాట నువ్వేమనుకుంటానవే నేను ఎంబీఏ చేసిన ఆయన పదవి కూడా పాస్ కాలే ఇంకా బర్లెమ్మడి తిరిగేటోనే నేను పెళ్లి చేసుకోవన్నా నా మనోడంటే ఏముంది అనుకుంటానవే 6 అడుగుల అసలు బావుడు ఇట్లా చూస్తే అట్లా ఎంబడి పడతారు పోరగాళ్ళు నువ్వేం బాగా అంటానేవే నా మనోడికి ఏం తక్కువ ఉన్నవే నా మనోడు సర్పంచ్ నీ పురాణం వినడానికి నాకు ఇక్కడ టైం లేదు అసలే నాకు పరీక్షలు ఉన్నాయి సర్పంచ్ రావే పిలిస్తే నీకేమైతుంది నా మనోడికి ఏం తక్కువైంది పిలిచినంత మాత్రాన పెళ్ళాడు అయిపోయాను నువ్వు ఇగో ముసల్లానా మళ్ళోసారి అన్నావనుకో నిన్నే చంపి నీవిన కేసు పెట్టి నిన్నే జైలు పిత్తా అయ్యో పిసదానా నన్నే చంపి నన్నే జైలు పెడతావా అందుకే నువ్వు పిసదాని అయినా పిసోని చేసుకోమంటాను నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఎట్లున్నా ఆయన ఎట్లున్నాడు ఓ లుక్ ఉన్నదా కరెక్ట్ బట్టలు వేసుకుంటాడా ఎప్పుడు చూడు బర్రెమ్మడి తిరుగుతాడు సిగరెట్లు తాగుతాడు అంబార్లు ఎత్తాడు నేను ఎట్లా కనబడతాను నేను చేసుకోవడానికి మరి ఎట్లంటోనైతే చేసుకుంటావే నువ్వు నా కానే ముసల్దానా మంచి షర్ట్ వేసుకొని కలర్ఫుల్ పాయింట్ వేసుకొని చేతికి మంచి వాచ్ పెట్టుకొని బుల్లెట్ బండి వేసుకొని వస్తా అంటే కళ్ళకు మెరిసిపోవాలి కావాలి నీ మొహాల మంట అవునే నీ ఉద్దేశం నా మనోనికి అవన్నీ లేవు అని అట్లా అంటున్నావా నీ మనవనికి నాకు నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది ఏమంటావే నా మనోని చేసుకోని అంటున్నావా పెళ్లి చేసుకుంటావా లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాను ముసల్దానా ఆయనకి ఎప్పు నా మీద ఆశలు పెంచుకోగాని ఆశలన్నీ నిరాశలు అవుతాయి ఆడ అమాయకుడు అని చేసుకోయే అని చేసుకుంటే 2 కుటుంబాలు కలుతాయి మనకు ఇగో నీ కలలు కలలు లెక్కనే ఉంచుకో అవి కలవయి చేయి నేను స్నానం చేసి కాలేజీకి పోవాలి టైం అవుతుంది చెప్పాలి పిల్లవాంగ గుర్తున్నాయవరా చెవులు మందమైన ఏంది ఈ మధ్యలో బిజీ ఇప్పుడు సర్పంచ్ కదా బిజీ ఉంటుంది వాళ్ళు ఫోన్ చేస్తారు వీళ్ళు మా ఊళ్ళో పనుల గురించి రోడ్ల గురించి ఫోన్ చేస్తారు కదా దేవాల పనికి అందరి పనికి పోవాలి కదా సర్పంచ్ నా పని చేసుకో నాకు తింటున్నా మళ్ళా ఎట్లుంటుంది నువ్వు నీ పని నువ్వు చూసుకుంటున్నా కానీ నీ మరల పని వేరే చూసుకుంటున్నా కదరా నా మరదలు నా పానవరా నన్నే ప్రేమిస్తుంది నీ మరదలు అక్కడ కథలు వాడుతుంది నువ్వేమో నన్నే ప్రేమిస్తుంది నా మరదలు అనుకుంటున్నావు అబ్దుల్ కలాం కలలు కనమన్నారా కథలు మింగవాన్లే
అరే తంబాకు నాశనం నడుతా ఇద్దరిని ఇగో నా సంగతి ఏమనుకుంటారు నా సంగతి తెలియదు ఇంకా మీకు అరే నువ్వు ఇట్లా కూడా తిరుగురా మీ మరదలు శేఖర్ గారు గద్ద ఇట్లా ఎగిరేసుకపోతాడు అట్లా ఎగిరేసుకపోతాడు. నువ్వు అట్లనే తలకాయ చేసుకుంటుండు. ఆడు శేఖర్ గాడు మీరు నా దోస్తులు అన్నా చేతున్నా నాకు పని ఉన్నది గ్రామ పంచాయతీగా పోతున్నాను. పో గట్టినేవో నీ మరదలనేమో శేఖర్ గారు గెలుస్తాడు. అరే మనం కూడా అంజి గారి మరదలు గెలుపుదామారా? మీ మొహాల మంట శేఖర్ గారు ఉన్నాడో లేడో మరి చూసుకుంటా పోవాలి. ఏమైంది మౌనిక గంత కోపంగా చెప్తున్నావు? ఏమైందే? ఓహో లేట్ అయినందుకు కోపమా? మరి ఇంటికొన్నేమో ముసల్ది ఇక్కడనేమో నువ్వు ఇంత లేట్ వచ్చినాక కోపం రాకపోతే ముద్దు పెట్టుకోమంటావా? ముద్దు మాతో కానీ మీ ముసలిది ఇట్లా చచ్చిపోయిందా? నీ బల్బ్ మాటలు మాట్లాడతాను. పొద్దుగాల రావా? సోకుల వాడినికే టైం అయితే సరిపోయిందా? వచ్చి బండి మీద తీసుకొని పోయి కాలేజ్ కాడ వడగొట్టడం తెలియదా? లేట్ వచ్చింది కాక మా ముసలి వచ్చిందా అని అడుగుతున్నావా? నిన్ను కలవాలంటే ఎంతమంది కళ్ళు కప్పిరావాలని? అసలే మీ బావ సర్పంచ్. ఊలైతే తెలిసిందనుకో నీ ఇజ్జతు మీ బావ ఇజ్జత్ అవుతుంది. నాదేముందే? ఓ అప్పుడప్పుడు ఎదులు కొడతావుగా సెంటు కొట్టినంత సేపట్లత్తా అని. ఆయన మా బావని చూస్తే నీకు భయం అవుతుందా? మీ బావని చూస్తే ఊళ్ళో కుక్కెలే భయపడి నేను భయపడుతున్నా. గ్రామ సింహాన్ని ఇక్కడ ఓ పిసమొక్క కూడా గ్రామ సింహం అన్న కుక్కతోటే సమానం. ఈ బిత్తి మాటలు అన్ని సరే గాని కాలేజ్ తీసుకుపోయే టైం ఉందా లేదా అసలు? నడు ఎక్కలేదా? ఎలా కాలేజ్ కాదు, ఎందుకు? ఐస్ క్రీమ్ పార్లర్ కోదాం. అద్దు సినిమా కోదాం. సరే ఏ సినిమా కోదమే? కల్కి. సరే 2 గంటల్లో రేంజ్ చేయొచ్చు. సరే పోదాం పై. సరే గాని నాకు మక్కపారలు డబ్బా కొనిస్తావా? కొనిస్తేనే డబ్బా కొనిస్తా, థమ్స్ అప్ కొనిస్తా. బాగా బల్ల బరినట్టు నాకంటే ఎక్కువ బలం ఉన్నాయి నీకు. సరిపా మా పెళ్ళి వేసుకో దావత ఎప్పుడు ఇస్తావు బొక్క ఇస్తా కానీ ఏమైంది మా బరినాం కదా అమ్మగచ్చు ఇంకో నెల అయితే తట్టుంది. దాన్ని ఇప్పుడు అమ్మగచ్చాయి మన పాయట పోతాం. పైసలేవా పైసలు అన్నా? అరే పొద్దుగా బ్యాంక్ పోయి తెచ్చుకుందాం. మా బర్రె పెండ పెడతలేదమ్మా 3 రోజులే పెండ పెడిపోయమా. బర్రె పెండ పెట్టకుండా ఏం చేయాలి? సెవెడతీ అన్న మా బర్రె పెండ పెడతలే సేవెట్ తీసుడు కాదే అమ్మ తోడు పెండ పెడతలేమో. బర్రె పెండ పెడతా అని చెప్పి నేను సెవెడతీ అన్న. గ్రామ పంచాయతీ కావు నా పేరు చెప్పు. డాక్టర్ ఉన్నారు పో, గుడ్ డాక్టర్. నా ఇంటికి వచ్చాను, నేను సర్పంచ్. పోతా కానీ మా బర్రె పాలు సిక్కే ఇస్తలేదని. బర్రె పాల్చికి వేయకుండా ఏం చేయాలి? పొద్దుగా పొలం కాడికి పోయి పచ్చిగడ్డి అరిగడ్డి కోసుకొచ్చాయి. అవి సిక్క అయ్యా పాలు వేయకుండా నడుగు. మా పాలు అవుతుందని పెరుగు గడ్డలు పెరిగితలేదు. ఇది పిసదా మంచిగా? అది పిసది కాదు, నువ్వు పిసండి. అది పాలు అది పెరుగు చక్కర అయితే పెరుగు అవుతుంది. మనకు పాలు మంచిగా పొయ్యి పెట్టి మంచిగా కాగబెట్టుకుని తోడేసుకుంటే పెరుగు అవుతుంది. డైరెక్ట్ తోడైనాక ప్రపంచం మీద బర్రు ఎన్నుండు, ఇంటికో 10-20 ఉండు. సరే మా మరి సరే కానీ బర్రె తీసుకోమా. బర్రె నేను లెక్కుంటే పొలం కాడికి వేస్తున్నా ఇంకా నడకొట్ట కొట్టని బర్రెను దొంగదా ఇస్తావు. మెలాగో పనులు పని బుక్కతో కనబట్టి కచ్చిపాడైతే లేదు, ఇప్పుడు గిట్లనే చేస్తుంది. అసలే ఇది ఊరవతల కూలపారు. ఎవరైనా చూస్తే మానం ఇచ్చేది పోతుంది. ఇది ముద్దిత్తా అని ఇది ఇచ్చేదే ఏం లేదు. ఇక ఇట్టనే చేసేది నన్ను ముద్దించండి. ఏమైంది?
గింత అర్జెంటుగా రమ్మన్నా రోజు పొద్దుగాల పాలసెంబు పట్టుకొని రమ్మంటే ఎందుకు అత్తలేవే? ఈ ముచ్చట చెప్పడానికి రమ్మన్నావా? ఈ ముచ్చట మా అమ్మ తెలిసిందనుకో సీరి చింత కడుతుంది. రోజు రోజు కలితేనే ప్రేమ ఎక్కువ ఉంటుంది పిచ్చిదానా. మధ్యలో మధ్యలో వస్తాంటూ మధ్యలో పోతాంటూ నువ్వు నీ వేషాలు. నువ్వేమో బాగా సంబరపడుతున్నావు. మా బాగా తెలిసిందనుకో మన ప్రేమ కొద్ది రోజులే ఉంటుంది, మనం ఎన్నటి గలవలేం. అవును అని మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళ 2 ఏళ్ళ దాకా పెళ్ళి ఏం లేదు. మన మనసులు కలుసుకున్నాయని రమ్మంటే అప్పుడప్పుడు వస్తాంటూ పోతాంటూ అంత ఇష్టం వచ్చినట్టు చెప్తూ. నా గురించి తెలుసా? నీ గురించి నాకు మొత్తం తెలుసు. నా గురించి ఏంటో తెలుసుకున్నాకనే పెళ్లి చేసుకున్నామే. తెలుసుకునేదేముంది, నీ మీద నాకు నమ్మకం ఉంది, పెళ్లి చేసుకుందాం. అయినా నమ్మకం ఉన్న చోటనే ప్రేమ ఉంటది. నమ్మకం ఉంది కానీ మరి దా ఒక ముద్ది.